మీ ఇంటి పేరును సదా గుర్తుంచుకోండి. మీరు ఈశ్వరీయ సంతానము, మీది ఈశ్వరీయ కులము, మీరు దేవతల కన్నా ఉన్నతమైన వారు. మీ మేనస్ చాలా రాయల్గా ఉండాలి. పిల్లలైన మీరు తండ్రి సమానంగా ప్రేమగా అయ్యారు. అందుకే మీ స్మృతి చిహ్న చిత్రాలను అందరూ ప్రేమిస్తారు, ప్రేమతో చూస్తూ ఉంటారు. బాబా మనల్ని జ్ఞాన యోగాలతో చాలా చాలా మధురంగా తయారు చేస్తున్నారు. మీ నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడేలా ఉండాలి. వాస్తవానికి బ్రహ్మ జ్ఞానము అని అనాలి. పరపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా బ్రహ్మ కుమారులు కుమారీలకు జ్ఞానాన్ని ఇస్తారు. ఇక్కడ ఎవరికి జ్ఞానం లభించినా వారు బ్రహ్మకుమార్ కుమారీలుగా పిలువబడతారు. బ్రహ్మకుమార్ కుమారీలుగా పిలువబడే సంస్థ ఇంకేదీ లేదు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ గవర్నమెంట్ ఉండాలి అని కోరుకునేవారు దానిని అనంతమైన తండ్రి తయారు చేయగలరు. దేహాభిమానంలోకి రావడంతో మాయ యొక్క చెంపదెబ్బ తగులుతుంది. దేహి అభిమానులుగా అయినట్లయితే చెంపదెబ్బ తగలదు. బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా ఉన్నతమైన వారు. మీరు చాలా మధురంగా మాట్లాడాలి. భాషణ చేసే సమయంలో మాట్లాడవలసి ఉంటుంది. ఇకపోతే వ్యర్థమైన విషయాలలోకి వెళ్ళకూడదు. నోటి నుండి సదా రత్నాలే వెలువడేలా చెయ్యాలి. ఈ కళ్ళు ఉన్నా కానీ స్వర్గాన్ని మరియు మూలవతనాన్ని చూడండి. సదా ఒకరి నుండి ఒకరు గుణాలను తీసుకోవాలి. గుణాలకు బదులుగా అవగుణాలను తీసుకోకూడదు. యోగము ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. సత్యమైన సుఖము శాంతి అయితే ఇక్కడ ఉండదు. ఇక్కడి ప్రతి వస్తువు అల్పకాలికమైనదే. విశ్వంలో శాంతిని స్థాపన చేయడం మరియు ముక్తి జీవన్ముక్తులను ఇవ్వడం తండ్రి పని. ఈ విధంగా విచార సాగర మతనం చేసి పాయింట్లను అర్థం చేయించాలి. మీ స్వభావాన్ని చాలా మధురంగా శాంతచిత్తంగా చేసుకోవాలి. చాలా తక్కువగా మరియు రాయల్టీతో మాట్లాడాలి. తనువు మనసు ధనముల ద్వారా బ్రహ్మబాబా సమానంగా ట్రస్టీలుగా ఉండాలి. జ్ఞానము మరియు యోగం యొక్క శక్తితో ప్రతి పరిస్థితిని క్షణంలో పాస్ చేసే మహావీర్ భవ. మహావీర్ అనగా సదా లైట్ మరియు మైట్ హౌస్. జ్ఞానము లైట్ మరియు యోగము మైట్. ఎవరైతే ఈ రెండు శక్తులతో సంపన్నంగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిని క్షణంలో పాస్ చేస్తారు. ఒకవేళ సరి అయిన సమయానికి పాస్ అవ్వకపోవడం అనేది సంస్కారంగా అయినట్లయితే ఫైనల్లో కూడా ఆ సంస్కారము ఫుల్ పాస్ అవ్వనివ్వదు. యోగ అగ్నితో వికారాల బీజాన్ని భస్మం చేసినట్లయితే సమయానికి మోసపోరు. ఓం శాంతి. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.